హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో ఫుల్ ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. ఫుల్ వీడియో కూడా కోటా శారీసే. ప్యూర్ కాటన్ కోటా శారీస్ విత్ గోల్డ్ జరీ అండి. ఎక్కువ గోల్డ్ జరీ అడుగుతున్నారని నేను ఆ వీడియో చేస్తున్నాను. వితౌట్ గోల్డ్ జరీ కూడా ఉంటాయి మన దగ్గర. గోల్డ్ జరీ అనమాట. వీడియో మొత్తం కూడా అవే. 3 షేడ్స్ కూడా వస్తాయండి. చాలా రోజుల తర్వాత, అంటే లైక్ 3 షేడ్స్ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఇలా ఇదిగోండి, డబుల్ అడ్డం నిలువు డబల్ లైన్ ఉంటుంది. మరీ ట్రాన్స్పరెంట్ ఉండదన్నమాట. బాగుంటుంది. మీకు కింద గోల్డ్ జరీ బోర్డర్ మీకు కలర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది పెసర గ్రీన్ కదా, వేరే కాపర్ షేడ్ లాగా కొంచెం వచ్చిందనమాట. గోల్డ్ జరీ కలర్ని బట్టి కింద గోల్డ్ జరీ డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. బట్ అన్నీ ఒకే టైప్ గోల్డ్ జరీస్ అండి. పింక్ అండ్ బ్లూకి, నావీ బ్లూకి, నావీ బ్లూ కూడా కాదు, నీలం బ్లూకి పెసర గ్రీన్ కాంబినేషన్. 3 కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి. పళ్ళులో ప్రతి శారీకి పళ్ళులో ఎడ్జ్లో మీకు గోల్డ్ జరీ లైన్ వస్తుంది. ఇదిగోండి, ఇది కలర్ని బట్టి కొంచెం డల్గా ఉందన్నమాట. గోల్డ్ జరీ కలర్ మీకు రెడ్ కలర్ అట్లా కలర్స్ వచ్చినప్పుడు బ్రైట్గా మెరుస్తుంది. అలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి పింక్కి బ్లూ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి, ఇలా డల్గా ఉందన్నమాట గోల్డ్ జరీ లైన్. కలర్ని బట్టి వస్తుందండి, అది ఫినిషింగ్ కలర్ని బట్టి కొంచెం చేంజ్ వస్తుంది అంతే. నచ్చిన వాళ్ళు తీసుకోండి, ఓకేనా. మళ్ళీ ఇబ్బంది పడొద్దు. చాలా బాగుంటుంది. శారీ వచ్చి 560 ఉంటుంది. బ్లౌజ్ మీటర్ ఉంటుంది. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. పెద్ద పన్న బ్లౌజ్ వస్తుంది కాబట్టి చక్కగా అందరికి సరిపోతుంది. సపరేట్ బ్లౌజ్ అండి, కోటా బ్లౌజ్ కాదు, సపరేట్ కాటన్ బ్లౌజ్ ఇస్తాం మీకు. శారీ మన్నాలు బ్లౌజ్ కూడా మన్నికి ఉంటుందన్నమాట. సపరేట్ బ్లౌజ్ ఇస్తాం. కోటా బ్లౌజ్ అయితే వేస్టే కదండి స్టిచ్చింగ్, సో దానికోసం అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా బోల్డ్ కాస్ట్ ఉంది. సో కోటా బ్లౌజ్ ఇస్తే మన్నికి ఉండదని మీకు వీడిగా సపరేట్ బ్లౌజ్ వస్తుంది. మీటర్ బ్లౌజ్ వస్తుంది. 560 శారీ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ వన్ పింక్ అండ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ లావెండర్ ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. అసలు కాంబినేషన్స్ మాత్రం 3 కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడాను కలర్ కాంబినేషన్స్ అన్నీ న్యూ కలెక్షన్ అండి. అసలు మనకి కాంబినేషన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇదిగోండి, ప్యూర్ కాటన్ కోటా శారీస్. ఇదిగోండి, ఇలా సీ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా. నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు, కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. అంటే కొంతమంది నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దానికోసం లావెండర్ అండ్ ఎల్లో సీ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా 3 షేడ్స్ వచ్చినాయి కానీ 2 షేడ్స్ కానీ కాంబినేషన్స్ అన్నీ కొత్తవండి. మనం కొన్ని వెయ్యిన కాంబినేషన్స్ అనమాట. ఇదిగోండి, గోల్డ్ జరీ చూసారా, ఇప్పుడు ఆరెంజ్ మీద ఎంత బ్రైట్గా ఎలా షైన్ కనిపిస్తుందో, ఇందాక పెసర గ్రీన్ మీద డల్గా కనిపించింది అనమాట. అలా కాంబినేషన్స్ బట్టి మీకు అదే కాటన్, అదే తానండి, అదే కటింగ్. ఇదిగోండి, ఇది చూసారా డల్గా కనిపించింది. ఇది గోల్డ్ జరీ చూసారా ఆరెంజ్ మీద ఎలా కనిపిస్తుంది. రెండు పక్కన పెట్టి చూపిస్తున్నాను. సేమ్ తాన్ కటింగే, మీకు కలర్ని బట్టి చేంజ్ అవుతుంది అంతే తప్ప మీకు వేరే క్వాలిటీ అనేం కాదు. అడ్డం నిలువు డబల్ లైన్ ఉంటుంది, బాగుంటుందండి. రెడ్డిష్ పింక్, కొంచెం రెడ్ షేడ్ వస్తుంది. ఆరెంజ్ బార్డర్ మధ్యలో వైట్ షిబూరి, చాలా బాగుందండి డాట్స్ వచ్చి. ఈ కాంబినేషన్ ఒక్కటి మాత్రం మనం వేసాం, ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చాయి. ఎల్లో అండ్ మీకు బ్రిక్ బ్రౌన్ అనమాట. బ్రిక్ కలర్ వస్తుంది, ఇటుక రంగు అంటాం కదా, ఆ కలర్ వస్తుంది. ఇదిగోండి, ఒకసారి మళ్ళీ క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి. మీకు బయట దొరుకుతాయండి ప్యూర్ కాటన్స్లో కూడా సింగిల్ లైన్తో దొరుకుతాయండి ఎక్కువ శాతం. మీకు డబల్ లైన్ ఉంటుందన్నమాట. ఇది సింగిల్ లైన్, డబల్ లైన్ వస్తే కంపల్సరీ సిల్క్ పోక్ కలుస్తుందండి. అంటే నేను మావి మంచివి అవి కాదు అని చెప్పట్లేదు, బట్ మీకు చెప్తున్నాను అంతే. మనకి ప్యూర్ కాటన్ అండి, సింగిల్ అసలు సిల్క్ పోగ్ అనేది ఉండదన్నమాట. ఎల్లో అండ్ బ్రిక్ కలర్. సపరేట్ బ్లౌజ్ అండి, కోటా బ్లౌజ్ కాదు, సపరేట్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ శారీ పన్నాతో చాలా బాగుంటుంది. లెవెండర్ అండ్ పింక్ షేడ్. అసలు పింక్ మీద కూడా చూడండి గోల్డ్ జరీ ఎంత బాగా మెరుస్తుందో. అసలు ఈ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగుందో. ఆల్ ఓవర్ వచ్చింది లావెండర్కి పింక్ షేడ్. ఇలా ఉంటుంది శారీ మొత్తం. అసలు చూడండి, ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. 1-2 సార్లు బ్యాక్కి వెళ్ళి మరీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు పిక్స్ అడగొద్దండి, పిక్స్ అయితే ఇది ఇప్పుడు డార్క్ వైలెట్ పడిపోద్ది అనమాట. నెక్స్ట్ వన్ అసలు ఈ గ్రీన్ చూసారా, లక్స్ గ్రీన్లో ఒక షేడ్ అనమాట. చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది ఎగ్జాక్ట్ కలర్. మెరూన్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్కి మెరూన్ వచ్చింది బార్డర్. 3 కలర్స్ అనమాట. చాలా బాగుందండి. అసలు గ్రీన్ మాత్రం ఎంత బాగుందో. మీకు వీడియోలో కన్నా కూడా ఇంకా లైక్ హ్యాండ్ బై హ్యాండ్ మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుందన్నమాట. గ్రీన్ అండ్ బ్రిక్ బిస్కెట్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్.
చూడండి ఎంత బాగుందో శారీ, చాలా బాగుంది కాంబినేషన్. దీనికి అదే కొత్త కాంబినేషన్స్ అండి. సపోటాకి సీ గ్రీన్ డార్క్, ఉల్లిపొట్టు కలర్ లైట్ కలర్ అంటాం కదా, దానిలో మీకు సీ గ్రీన్ డార్క్ బ్లౌజ్. ఇది మీకు చూసిన దానికన్నా వేర్ చేస్తే బాగుంటుందండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్లో కూడా కాటన్లో బాగా హాట్ కేక్ అండి. ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. ప్రతిసారి కూడా కొత్త కాంబినేషన్స్, కొత్త కలెక్షన్ వచ్చేసిందండి. మొత్తం ప్యూర్ కాటన్ కోటా శారీస్ మీకు విత్ గోల్డ్ జెరీవి. వీడియో మొత్తం కూడా అవే చూద్దాము. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది మంచి గ్రీన్ అండి. మీకు వేరే కలర్ కనిపిస్తుంది, చూపిస్తాను. బట్ డిజైన్ చూడండి, మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇలాగే ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని మరి బుక్ చేసుకొని, నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తున్నాను. సో దానికోసం మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైట్ కలర్ వచ్చినప్పుడు మీకు డిజైన్ చూపించినప్పుడు ఇప్పుడు వేరే రామా గ్రీన్ వేరే కనిపిస్తుంది. బట్ ఇది కాదు, ఇదిగోండి ఇది డార్క్ గ్రీన్. సో అది చెప్తాను అనమాట. సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పెస్టర్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్, మెరూన్ రెడ్డిష్ మెరూన్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్కి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. బ్లౌజ్కి మాత్రం ఇలా వస్తుంది. పెస్టర్ గ్రీన్కి రెడ్ అనమాట, పింకిష్ రెడ్, కొంచెం పింక్ షేడ్తో ఉంటుంది. బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ప్రతి శారీకి కూడా ఇలా గోల్డ్ జెరీ లైన్ వస్తుందండి. ప్రతి శారీ పళ్ళులు కూడా ఎడ్జ్లో ఉంటుంది ప్రతి శారీకి. అంటే ప్రతి శారీ పళ్ళు చూపించట్లేదు కదా, సో అందుకే చెప్తున్నాను. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇలాగే ఉంటుంది శారీ. నెక్స్ట్ వన్ లైట్ కలర్ బిస్కెట్ కలర్కి పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. లైట్ అండ్ డార్క్ సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. సూపర్ ఉంటుంది. మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి, చాలా బాగుంది. బిస్కెట్ కలర్కి పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్, చాలా చాలా బాగుందండి. ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బిస్కెట్ మీద మీకు మొత్తం కూడాను. ఇలా ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది లుక్ మీకు. మళ్ళీ చెప్తున్నానండి, శారీ లెంత్ వచ్చి 560 ఉంటుంది. బ్లౌజ్ మీటర్ ఉంటుంది. సపరేట్ బ్లౌజ్, కోటా బ్లౌజ్ కాదు, సపరేట్ బ్లౌజ్ ఉంటుంది. హెల్దీ వన్ అక్కడ సరిపోతుందండి. పెద్ద పన్నా వస్తుంది కదా శారీ పన్నా, సో దానికోసం అన్నట్టు. పెసర గ్రీన్కి రెడ్ కాంబినేషన్. అసలు రెడ్ చూడండి ఎంత షైన్ కనిపిస్తుందో. జరీ కానీ ఇది మీకు డార్క్ ఉంటుందండి. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కాంబినేషన్. పెసర గ్రీన్కి రెడ్, ఇది ఎగ్జాక్ట్ అనమాట. ఇందాక డిజైన్ కోసం జూమ్ చేసినప్పుడు లైట్ కలర్ కనిపించింది కదా, బట్ ఇది ఎగ్జాక్ట్. డిజైన్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ప్రింట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డిజైన్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. పింక్ అండ్ గ్రే కాంబినేషన్. పింక్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అసలు ఎంత అందంగా ఉందో చూడండి. శారీ కూల్గా చక్కగా అసలు పింక్ గ్రే ఎంత కూల్గా ఉందో చూడండి. కాంబినేషన్ కానీ అది కానీ లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది భలే నచ్చుతుందండి. కూల్గా ఉంది కాంబినేషన్. పింక్ అండ్ గ్రే అసలు చాలా బాగుంది చూడండి. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. బార్డర్ అయినా కూడా చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి, ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. కోటాస్ ఎక్కువ 90% కొంచెం మిడిల్ ఏజే వేర్ చేస్తారు కదా. పింక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగుందండి అసలు. నెక్స్ట్ వన్ ఇది కూడా లావెండర్ అండ్ ఆలివ్ గ్రే అండి. ఇది కూడా భలే కూల్ కలర్ కాంబినేషన్. జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చింది మీకు బార్డర్లో. పైన ఫ్లవర్ బంచ్ వచ్చి బుట్టి వస్తుంది అన్నమాట. మొత్తం చాలా బాగుందండి. లావెండర్కి ఆలివ్ గ్రే, ఇది కూడా కాంబినేషన్ చూడండి ఎంత కూల్గా ఉందో అసలు. చాలా చాలా బాగుందండి. అసలు 3 షేడ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయండి కోటాలో. ఈ వీడియోలో చాలా వచ్చే కాంబినేషన్స్. ఇవి కూడా 2 కలర్స్ కూడా కొత్త కాంబినేషన్స్ అండి, చాలా బాగున్నాయి. వీడియో మొత్తం కూడా అన్నీ న్యూ కాంబినేషన్స్, న్యూ కలర్స్, న్యూ కలెక్షన్. నెక్స్ట్ వన్ పెసర్ గ్రీన్ లైట్. ఇది ఎగ్జాక్ట్ కాంబినేషన్ అండి. ఇలాగే ఉంటుంది శారీ. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వేరే మారదండి, శారీ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్
లెమన్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో శనగపిండి షేడ్ వస్తుందన్నమాట. లైట్ లెమన్ ఎల్లోకి ఆరెంజ్ వచ్చింది. బయట గ్రే అండ్ పైన మీకు బాడీ మొత్తం గ్రే అండ్ బ్లూయిష్ మిక్సింగ్ అండి. గ్రే కాదు అలానే బ్లూ కాదు, మిక్సింగ్ షేడ్ అనమాట. చాలా బాగుంది, అందుకే కాంబినేషన్ చాలా బాగుంది. ఎల్లో షేడ్ వస్తుందండి మధ్యలో, లెమన్ ఎల్లోకి కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసింది. ఎల్లోకి ఆరెంజ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ కలర్, ఇప్పుడు మీరు చూసేది ఎల్లో ఎగ్జాక్ట్ కలర్. మీకు ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, కింద బార్డర్ మీకు 2 కలర్స్, మధ్యలో మీకు బ్లూ అండ్ గ్రే అండ్ మిక్సింగ్ షేడ్ అనమాట. ఇవి 2 శారీసే ఉన్నాయండి. కావాలన్న వాళ్ళు వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకుని 2 శారీస్ ఉన్నాయి. సేమ్ డిజైన్, సేమ్ కలర్ కాంబినేషన్స్. ప్రతిదీ కూడా 5 శారీస్ 3 శారీస్ అలా ఉంటాయండి, సింగిల్ కాదు, ఎక్కువే ఉంటాయి. ఇదిగోండి గ్రీకి బిస్కెట్ అండ్ బ్రిక్ కలర్ అనమాట. చాలా బాగుంది. బ్రిక్ మెరూన్ కూడా డార్క్ స్నఫ్ మెరూన్ అలా కాకుండా బ్రిక్లో డార్క్ ఉంటుంది కదా, ఎక్కువ ఇటుక కాలిన డార్క్ కలర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. లైక్ మెరూన్లో కొంచెం లైట్ అనమాట, అలా షేడ్ వస్తుంది. చాలా బాగుందండి అసలు గ్రీన్. ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఫస్ట్ వీడియోలో, కొంచెం డిజైన్ మారింది, మళ్ళీ సేమ్ ఇది ఉన్నాయండి. ఇందులో 5 శారీస్ ఉన్నాయి, కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది. న్యూ కాంబినేషన్ మేము 20 ఇయర్స్ నుంచి ఉన్న వర్క్షాపేనండి. మీకు క్లాత్లో కానీ క్వాలిటీలో కానీ కలరింగ్తో కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది. మేము కూడా కొత్తగా వేసిన కాంబినేషన్ అనమాట, ఇన్ని ఇయర్స్లో కూడా. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బార్డర్ మారింది చూసారా, కాపర్ కలర్ లాగా వచ్చింది గ్రీన్ మీద, సీ గ్రీన్ మీద లైట్ మజంతా షేడ్కి ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. ఇది ఏమన్నా శారీస్ అండి, వీడియో మొత్తం కూడా అసలు సూపర్ శారీస్ కదా. లైట్ మెజంతాకి ఎల్లో అండ్ గ్రీన్, ఆరెంజ్ అండ్ గ్రే. ఇది ఆల్రెడీ మనం రెగ్యులర్ వేసే కాంబినేషన్ని బాగా ఇష్టపడతారు. కింద హాఫ్ డిజైన్ వస్తుంది మోకాళ్ళ వరకు, అక్కడ వరకు వచ్చిన గ్రే డిజైన్ మొత్తం మీకు గ్రే బ్లౌజ్ వస్తుంది అన్నమాట, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది ఆల్రెడీ మనం వేసే కాంబినేషనే మళ్ళీ రిపీట్ అయిందనమాట. చూడండి ఎంత బాగుందో శారీ. ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ కదా, సో సూపర్ అనమాట. లైట్ పీచ్ కలర్కి బ్లూ కాంబినేషన్ మీకు చూపిస్తాను, ఒకసారి డిజైన్ చూసుకోండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, ఇలాగే ఉంటుంది. లైట్ కనకాంబరం పీచ్ ఆ షేడ్ మిక్సింగ్ అనమాట. పీచ్ కలర్కి నావీ బ్లూ, నీలం బ్లూ, రాయల్ బ్లూ అంటాం కదా, నీలం బ్లూ. బుటీ మాత్రం ఎమ్మ ఉంటుందండి అసలు. ఇది బుటీ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను, భలే ఉంటుందండి బుటీ. పీచ్ కలర్కి నీలంలో. ఇదిగోండి అసలు బుటీ చాలా బాగుంటుందండి శారీ. కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. రంగోలీ స్టైల్ అండి. ఇదిగోండి దీనికి కూడా మీకు జరీ కనిపించదేమని జూమ్ చేసి చూపించాను. పింక్ లెమన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, రంగోలీ డిజైన్తో కోటా శారీ అనమాట. చాలా బాగుంది చూడండి, రంగోలీ డిజైన్తో కోటా శారీ. లెమన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఉల్లిపొట్టు కలర్కి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్తో షిబోరి. సూపర్ ఉందండి శారీ మాత్రం. ఇదిగోండి ఇది ఓవరాల్ లుక్. ఇదే ఎల్లో ఉంటుంది, ఇలాగే ఎగ్జాక్ట్ అండి. ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్కి ఎల్లో కాంబినేషన్, వైట్ షిబోరితో చాలా చాలా బాగుందండి శారీని. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీరు అందరూ చూసి వదిలేస్తున్నారండి లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగే. మీకు క్వాలిటీలో కానీ కలరింగ్తో కానీ ఇబ్బంది ఏం లేదండి. 560 శారీ ఉంటుంది, బ్లౌజ్ మీటర్ ఉంటుంది, హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి, ఓకే. మీ ఆదరణ చాలా బాగుంది. ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.